లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. వారంతా ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులు. ఫైన్ ఆర్ట్స్ చదువుతున్న వారి చేతుల మీద అద్భుతాలు చేస్తున్నారు. అందుబాటులో ఉండే ఏ వస్తువుతోనైనా అద్భుతమైన బొమ్మలు చేస్తున్నారు. పనికిరాని వస్తువులు కూడా అందంగా చేసి జీవం పోస్తున్నారు. ప్రస్తుతం వారి కౌశల్యాన్ని ప్రదర్శించేందుకు ఓ ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేశారు. నగరవాసులు తీరిక వేళలో ఆ స్టాల్స్ని విజిట్ చేసి తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు. సామాన్య జనం వెలుబుచ్చుతున్న అభిప్రాయాలు ఆ విద్యార్థులకు ఇంకా ఉత్సాహాన్నిస్తున్నాయి. ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులపై బిగ్ టీవీ అందిస్తున్న స్పెషల్ స్టోరీ చూడండి. ప్రతి తల్లిదండ్రులు స్టూడెంట్స్ని అయితే ఎంబీబీఎస్ లేదా ఇంజనీరింగ్ చదివించాలనుకుంటారు. కానీ ఫైన్ ఆర్ట్స్ అంటే ఎవరికీ తెలియదు. ఇప్పుడు ఫైన్ ఆర్ట్స్లోనే అద్భుతమైన రంగాలు అయితే ఉన్నాయని చెప్పచ్చు. ఎందుకంటే ఫైన్ ఆర్ట్స్ వస్తే చాలు పూర్తిగా సినిమా రంగంలో కానీ ఇటు డిజైనింగ్ వైపు రకరకాలుగా అయితే వాళ్ళు సొంతంగా నిలబడే అవకాశం కూడా ఉందని ప్రొఫెసర్లు కూడా చెప్తున్నారు. ప్రస్తుతం మనం ఫైన్ ఆర్ట్స్లోనే ఇక్కడ విద్యార్థులే తమ సత్తాను అయితే చాటుతున్నారు. తమ అభివృద్ధిని అలాగే పూర్తిగా వాళ్ళ టాలెంట్ని చూపిస్తూ పూర్తిగా ఎంతో రకరకాల బొమ్మలను వేస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ మనతో మాట్లాడేందుకు ప్రొఫెసర్ ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఈ ఫైన్ ఆర్ట్స్ సంబంధించిన ఏ విధంగా ఉంది ఈ డిజైనింగ్ అనేది? నమస్తే అండి, నా పేరు శ్రీనివాస్ మండ. ఇక్కడ ఫైన్ ఆర్ట్స్లో స్కల్ప్చర్ గెస్ట్ ఫ్యాకల్టీగా చేస్తున్నాను. ఇప్పుడు పర్టికులర్గా ఉన్న ఈ ఫైన్ ఆర్ట్స్ ఫెస్ట్ అనే ఒక ఈవెంటు, ఒక ఆర్ట్ ఎగ్జిబిషను, పిల్లలు ఆర్ట్ ఎలా తయారు చేస్తారు ఏంటి అనేది ఒక ఎత్తు అయితే, దాన్ని భవిష్యత్తులో దాన్ని ఎలా ప్రజెంట్ చేస్తారు, ఒకవేళ సేల్ చేయాలంటే ఎలా చేస్తారు, అల్టిమేట్గా అదే కదండి. సేల్ చేయడం ఎలా, ప్రజెంటేషన్ ఎలా, వాళ్ళ అనుభూతి ఎలా ఉందో వీళ్ళకి తెలిస్తేనే కదా భవిష్యత్తులో ఇంకేమైనా చేయగలరు. సో వాళ్ళకు ఒక అనుభవం రావడం కోసం ఒక ఈ ఫైన్ ఆర్ట్స్ ఫెస్ట్ అని ఇప్పటి నుండి రెగ్యులర్గా కోవిడ్ వల్ల చాలా ఈవెంట్స్ కొన్ని జరిపించలేకపోయాము. ఇప్పుడు ఎవ్రీ ఇయరు ఈ ఫైన్ ఆర్ట్స్ ఫెస్ట్ అనేది ఈవెంట్ ఆర్గనైజ్ చేయడానికి మేము అనుకుంటున్నాము. ఇప్పుడు మంచి ప్రజల నుండి మంచి రెస్పాన్స్ ఉంది. లేట్ టైం అయినా వర్షాలైనా బాగానే వస్తున్నారండి, మంచి రెస్పాన్స్ ఉంది. ఇక్కడ అంటే ప్రజలకి ఉపయోగపడే యూటిలైజ్ అయ్యే క్యాలెండర్సు, బ్యాగ్స్, జూట్ బ్యాగ్స్, కాటన్ బ్యాగ్స్, వాటిపైన పెయింటింగ్స్, ఆర్ట్ కలెక్షన్స్ చాలా, అంటే అందరూ సామాన్యమైన ప్రజలు కూడా కలెక్ట్ చేసుకునే రేంజ్లో స్కల్ప్చర్సు, పెయింటింగ్సు, టెరకోటా జ్యువెలరీసు ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయండి. ఇది ఈ December 29th వరకు షో కంటిన్యూ అవుతుంది. మార్నింగ్ 10 గంటల నుండి ఈవినింగ్ 7 o'clock వరకు ఉంటుందండి. దట్స్ ఇట్. ఇది చూడొచ్చు, పూర్తిగా అయితే ఇక్కడ ప్రస్తుతం మనం ఒక ల్యాబ్లో ఉన్నాం. ల్యాబ్లో సంబంధించిన విద్యార్థులు అయితే చాలా డిఫరెంట్గా పెయింట్స్ అయితే వేస్తున్న పరిస్థితి ఉంది. పూర్తిగా అబ్బాయిలే కదా, అమ్మాయిలు కూడా ఈ ఫైన్ ఆర్ట్స్లో పూర్తిగా తమ సత్తాను అయితే చాటుతున్నారు. ఇక్కడ చూడొచ్చు, పూర్తిగా రకరకాల బొమ్మలు అయితే మనకి ప్రదర్శిస్తున్న పరిస్థితి ఉంది. వీళ్ళు పూర్తిగా ఫైన్ ఆర్ట్స్లో అనేక ఉపాధి అవకాశాలు ఉన్నాయని ప్రధానంగా ఇక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్లు కూడా చెప్తున్నారు. పెద్ద ఎత్తున ఇటువైపు అయితే మంచి ఫ్యూచర్ ఉంటుందని వీళ్ళు కూడా చెప్తున్నారు. ప్రస్తుతం మనం విజయస్లో కూడా చూడొచ్చు, అమ్మాయిలు రకరకాలుగా పెయింట్స్ బొమ్మలు వేస్తున్న ప్రశ్న. అమ్మ చెప్పండి, అసలు ఏం వేస్తున్నారు? చెప్పండి. ప్రస్తుతానికైతే ఇవి మేము బుట్టలు చేస్తున్నాం అనమాట, జ్యువెలరీ. మొత్తం అంతా మట్టితోనే చేస్తున్నాము. ఇవి డిఫరెంట్ సైజెస్ అనమాట బుట్టల్లో. దీనికి మళ్ళీ పైన స్టడ్స్లా పెట్టి ఇంకా మొత్తం రియలిస్టిక్గానే చేయాలనుకున్నాము. ఇదంతా రెడ్ క్లే అనమాట, టెరకోటా అంటారు. దీన్ని మళ్ళీ కాల్చి దీనికి మళ్ళీ పెయింట్స్ కూడా వేస్తాం అనమాట. అంటే చాలామంది అమ్మాయిలు పూర్తిగా బీటెక్ వైపు లేకపోతే రకరకాల డిగ్రీ వైపు వెళ్తారు. మీరు ఫైన్ ఆర్ట్స్ వైపు ఎందుకు వచ్చారు? మాకు చిన్నప్పటి నుంచి ఆర్ట్స్, డ్రాయింగ్ అంటే ఇంట్రెస్ట్. సో అందుకే అందులో ఏమైనా కోర్స్ ఉందేమో అని చూసుకున్నాం. ఇది కనిపించింది, ఇంక ఇందులో జాయిన్ అయ్యాం. ఇందులో మేము ఏంటంటే మెయిన్ స్కల్ప్చర్ అనమాట. చెప్పనమ్మా, పూర్తిగా చెప్పనమ్మా, మీ ఏం ఏంటి? నాకంటూ ఏమంటే ఏం లేదు, కాకపోతే డ్రాయింగ్ మీద ఇంట్రెస్ట్తో దీని దగ్గరికి వచ్చాను.
ఫైన్ ఆర్ట్స్కి. ఇక్కడికి వచ్చిన తర్వాత నా స్పెషలైజేషన్ స్కల్ప్చర్ తీసుకున్నామండి. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే టెర్రకోట జ్యువెలరీ చేస్తున్నాం. ఇదే మాకు ఫస్ట్ టైము. చూడొచ్చు మట్టితో అయితే విద్యార్థులు పూర్తిగా జ్యువెలరీని తయారు చేస్తున్న పరిస్థితి. మనం చెవులీలు పెట్టుకుంటాం కదా, పూర్తిగా అవి ఆ జ్యువెలరీని మొత్తం అయితే వీళ్ళు ఇక్కడ తయారు చేస్తున్నారు. పూర్తిగా ఇది ల్యాబు. ఈ ల్యాబ్లోనే ప్రతిదీ ఇక్కడ మట్టితో కానీ అలాగే రకరకాల మెటీరియల్తో వీళ్ళు తయారు చేస్తున్న పరిస్థితి ఉంది. పూర్తిగా వీళ్ళు తయారు చేసి దాన్ని బయట ఎగ్జిబిషన్గా పెట్టారు. అసలు అది ఏ విధంగా ఉందో మనం చూపించబోతున్నాం. పూర్తిగా అయితే ఫైన్ ఆర్ట్స్ అనేది ఒక అద్భుతమైన కోర్సుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో అందరూ ఎవరు పడితే వాళ్ళు దీంట్లో చదవలేరు. ఈ నేపథ్యంలో ముఖ్యంగా చూసుకుని ప్రస్తుతం మన జ్యూస్లో చూస్తుంది పూర్తిగా జ్యువెలరీ మనం ఏ విధంగా వాడుకుంటాం, మహిళలు ఎక్కువగా ఇష్టపడే జ్యువెలరీ అనమాట. ఇదంతా పూర్తిగా మన జ్యూస్లో చూడొచ్చు. ఇదంతా మట్టితో తయారు చేసిందో చూడొచ్చు. ఎంత అందంగా మట్టితో తయారు చేసి వీటికి పెయింట్ని కూడా వేసే పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. పూర్తిగా దీన్ని ఒక ఎగ్జిబిషన్గా అయితే ఫైన్ ఆర్ట్స్ విద్యార్థులు కానీ ప్రొఫెసర్లు కానీ ఎగ్జిబిషన్గా పెట్టారు. అలాగే ఇటువైపు కూడా చూసుకుంటే బొమ్మలు చూడొచ్చు. పూర్తిగా ఎంతో రకరకాలుగా పెట్టిన పరిస్థితి అయితే మనం చూస్తే పూర్తి ఎగ్జిబిషన్తో మట్టితో అయితే పెట్టిన పరిస్థితి మనం ఈరోజు చూడొచ్చు. దీన్ని చూసేందుకు పెద్ద ఎత్తున ఇక్కడికి నగరవాసులు అలాగే పర్యాటకులు కూడా వస్తున్న పరిస్థితి. పూర్తిగా ఒక స్టూడెంట్స్ ఇంత అందంగా ఆర్ట్స్ వేస్తున్నారా అంటూ ప్రతి ఒక్కరూ అవాక్ అవుతున్నారు. స్టూడెంట్స్ ప్రతిదీ కూడా మట్టితోనే ఎంత అందంగా తీర్చిదిద్దారో. పూర్తిగా ఒక పెయింట్ కూడా వేయకుండా పూర్తిగా మట్టితోనే వీటిని ఇక్కడ ఎగ్జిబిషన్గా పెట్టడం జరిగింది. పూర్తిగా ప్రతి ఒక్కటి ఎంత ఆకట్టుకుంటునే విధంగా ఈ ఆర్ట్ అయితే ఉందని చెప్పొచ్చు. మేడం చెప్పండి, ఏ విధంగా ఈ పెయింట్స్? నమస్తే అండి, నా పేరు భవానీ. ఆంధ్ర యూనివర్సిటీ ఫైన్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్లో సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఇక్కడ ఆర్ట్ ఫెయిర్ 2024 అని స్టూడెంట్స్ అంతా కలిపి కండక్ట్ చేసిన ఈవెంట్ అండి. 2025 ఆర్ట్ ఫెయిర్ అని మా స్టూడెంట్స్ అందరం కలిపి హ్యాండ్మేడ్ ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేసామండి. ఇది దీంట్లో టెర్రకోటా స్కల్ప్చర్స్, టెర్రకోటా జ్యువెలరీ, బ్యాగ్ మీద ప్రింట్స్, పెయింటింగ్స్, అలాగే క్యాలెండర్స్, పెయింటింగ్, వాటర్ అన్నీ మా స్టూడెంట్స్ అంతా హ్యాండ్మేడ్తో చేసిన ప్రోగ్రామ్ సార్ ఇది శివాజీ పార్క్ పక్కన ఉన్న మా ఫైన్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్లో 21st నుంచి 29th వరకు మార్నింగ్ 10 to 7 o'clock వరకు ఈ ప్రోగ్రామ్ జరుగుతుందండి, షో జరుగుతుంది. పూర్తిగా చూడొచ్చు అయితే విద్యార్థులు ఇది ఒక ప్రదర్శనశాలగా పెట్టిన పరిస్థితి ఉందంటే పూర్తిగా ఇదంతా మట్టితో తయారు చేసి వీటిని పెయింట్ అయితే వేయడం జరిగింది. చూడొచ్చు ఎంత అందంగా అసలు ఒక విద్యార్థులు ఎలా తయారు చేశారా అంటూ దీనికి పెద్ద పెద్ద ఎక్స్పర్ట్స్ లేదా ఏదో పెద్ద ఆర్ట్ రంగంలో అనుభవం ఉన్న వాళ్ళు దీన్ని వేయగలరు. అలాంటిది పూర్తిగా ఫైన్ ఆర్ట్స్ చదువుతున్న విద్యార్థులు ఎంతో అందంగా బొమ్మలు వేసి ఒక ఎగ్జిబిషన్గా పెట్టడం జరిగింది. ఈ ఎగ్జిబిషన్ ఒక్కొక్కటి చూస్తే కనీసం అందులో జీవం పోసినట్టుగా మనకి కనిపిస్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ అరుణ్ నాడు బిగ్ టీవీ సార్. For more videos like this, subscribe Big TV channel.